తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సిత్యాతండాకు చెందిన వి సరిత జాయిన్ అయ్యారు. ఆమె మిర్యాలగూడ డిపోలో జేబీఎం సంస్థ నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్గా విధుల్లో చేరారు. హైదరాబాద్ టు మిర్యాలగూడ బస్సును నడుపుతున్నారు. గతంలో ఢిల్లీలో 10 సంవత్సరాలు డ్రైవర్గా విధులు నిర్వహించి కుటుంబ సమస్యల కారణంగా స్వస్థలంలో అవకాశం ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరగా వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులతో జేబీఎం సంస్థ ప్రతినిధులతో మాట్లాడి విధుల్లోకి నియమించారు. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. డ్రైవర్ సరితను ఆయన అభినందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా నాయక్, నల్గొండ జిల్లాకు చెందినటువంటి సరితా నాయక్ నిన్న మొన్నటి వరకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసింది. ఆ తర్వాత మొత్తం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా విన్నవించుకొని తెలంగాణకు కేటాయించింది. నిన్నటి నుంచే విధులు చేరింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నాం. మనం చూస్తున్నాం సరితా నాయక్ సంస్థ నారాయణపురం మండలం ఒక తండాకు చెందినటువంటి సరితా నాయక్ మొదటగా ఆటో డ్రైవర్గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత కష్టాలు పడుకుంటూ వచ్చి తనకు డ్రైవింగ్ చేయాలని హైదరాబాద్లో వాళ్ళ అక్క ఇంటి వద్ద ఉంటూ కూడా బస్ డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత విధుల్లో చేరింది. మనతో మాట్లాడానికి సరితా నాయక్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మొట్టమొదటిగా ఢిల్లీలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా విధులు చేపట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? సార్, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోమటిరెడ్డి సార్కి ధన్యవాదాలు, మినిస్టర్ సార్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే వెళ్ళాను. ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళిద్దరు నాకు హెల్ప్ చేశారు సార్. కాకపోతే కొంచెం టైం పట్టింది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ తెలంగాణలో డ్రైవింగ్ చేస్తున్నాను సార్. ఎందుకని ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఆర్టీసీ డ్రైవర్గా ఎందుకు కావాలనుకున్నాను? సార్, అప్పట్లో కొంచెం అమ్మ నాన్న మేము 5 అక్క చెల్లెలమే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే అప్పట్లోనే ఆటో నడిపేదాన్ని సమస్త నారాయణపూర్లో. అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో 10 years బస్సే నడిపాను సార్. మళ్ళీ అక్కడ కొంచెం 10 years అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి హెల్త్ బాగాలేదు, ఏజ్ బ్యార్ అయిపోయారు వాళ్ళు. అయితే ఇక వాళ్ళని చూసుకోవాలి ఎవరు లేరు అనేసి నెక్స్ట్ ఒక 6 months 8 months బ్యాక్ వచ్చి సార్ వాళ్ళని కలిస్తే సరే చూస్తాంలే అనేసి ఇస్తామనేసి చెప్పారు సార్. ఈలోగా ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది సార్. మొదటగా నువ్వు దేవరకొండలో కానీ నారాయణపురంలో కానీ ఆటో నడిపినప్పుడు కూడా చాలా వరకు చులకనగా చూసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అప్పుడు కూడా అధైర్యపడకుండా ఎప్పటికైనా ఏమనిపించింది అప్పుడు? సార్, ఫస్ట్లో అయితే కొంచెం భయం అనిపించింది. తర్వాత కొన్ని రోజులు డ్రైవింగ్ చేసినాక ఇక ఎట్లా చేయాలి సార్, ఇక అంటే మన పని మనం చేయాలి కదా, వాళ్ళు అట్లా అంటుంటే భయపడి చేస్తే ఇక మనకు వెళ్ళదు కదా సార్. అందుకోసం ఇక ధైర్యం చేసుకొని ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి ఇక ఈరోజు ఆర్టీసీ బస్సు నడిపిస్తాను సార్. ఢిల్లీలో ఎక్కడ ఉన్నావు? ఒక్కదానివి ఎలా ఉండగలిగినావు? 10 సంవత్సరాలు ఎలా పనిచేస్తావు? సార్, ఢిల్లీలో నేను బదర్పూర్ బార్డర్లో ఉండేదాన్ని. అక్కడ మా ఫ్రెండ్స్, మా ఎన్జిఓ వాళ్ళ తరపు నుంచి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. అక్కడ నుంచి నేను సరోజనగర్ డిపోలో వెళ్ళేదాన్ని, డ్యూటీస్ వెళ్ళేదాన్ని. 10 years అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి అమ్మ నాన్నకి కొంచెం బాగాలేదు కదా, వాళ్ళు ఏజ్ బార్ అయిపోయారు అనేసి సార్ వాళ్ళని కలవడం జరిగింది. తర్వాత సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. కోమటిరెడ్డి సార్, థ్యాంక్ యూ. తెలంగాణ రావడానికి కూడా ఎంతో కష్టపడ్డావు. ఎందుకంటే అమ్మా నాన్నలు చూసుకోవడం కష్టపడ్డావు. ఎందుకంటే మేము ప్రజా దర్బార్లో ఉన్నప్పుడు మేము కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా చూపించడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే పొన్నం ప్రభాకర్కి ఫోన్లో మాట్లాడడం, సజ్జనర్ సార్తో కూడా ఫోన్లో మాట్లాడడం కూడా చేసినటువంటి. అవును సార్, అవును సార్. అంటే సార్ వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే నాకు జాబ్ వచ్చింది సార్. కోమటిరెడ్డి సార్ 2-3 times మంచిగానే మాట్లాడారు. అంటే అక్కడక్కడ కాల్ చేసి కూడా చెప్పారు. పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళ పిఎస్ని ఫోన్ చేసి చెప్తే వేణు సార్ ఉంటారు, వేణు సార్ తరపు నుంచి నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయినాను సార్. ఇక్కడ కేటాయించడం జరిగింది సార్. నాకు ఎంజీబీఎస్ డిపో, అక్కడ నుంచి మిర్యాలగూడ కూడా వెళ్తాను, పోయి రావడం సార్. ఎలా ఉంది? అంతా హ్యాపీగానే ఉంది సార్. జర్నీ కూడా బాగానే ఉంది, ప్యాసింజర్ కూడా బాగానే రెస్పాన్స్ అవుతున్నారు. సో హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఏంటి మీ మొత్తం మ్యారేజ్ చేసుకున్నారా? లేదు సార్, ఇంకా ఇప్పుడైతే ఏం ఆలోచన లేదు, చూద్దాం ఫ్యూచర్లో. చూడొచ్చు, మొత్తం మీద ఆర్టీసీలో మొట్టమొదటి మహిళా డ్రైవర్గా తెలంగాణలో కానీ అటు దేశంలో కానీ మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి కూడా మొత్తం వీరంతా కూడా 5 అంతా అక్కా చెల్లెలు. అయితే వారిని అంతా కూడా పోషించడానికి కూడా ఆటో నడుపుతూ కూడా మొదటగా వృత్తిని నడిపింది. ఆ తర్వాత ఇప్పటికైనా డ్రైవర్ కావాలని అక్క వద్ద ఇంటి వద్ద ఉంటూ కూడా హైదరాబాద్లో బస్ డ్రైవింగ్ నేర్చుకునేవి
ఆ లైసెన్స్ వెహికల్ పొంది ఆ తర్వాత ఢిల్లీ ఆ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కూడా పనిచేసింది. తెలంగాణకు కేటాయించాలని ఎన్నోసార్లు కూడా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్తో అదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనర్తో కలిసి కూడా ఎట్టకేలకు తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఎంజీబీఎస్ డిపో నుంచి కూడా మిర్యాలగూడకు కేటాయించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఆర్టీసీ విధుల్లో చేరింది. చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షిస్తున్నారు అంతా కూడా, ఎందుకంటే ఒక పట్టుదలతో ఒక మహిళగా కూడా ఇవాళ ఆర్టీసీ డ్రైవర్గా సాధించి కూడా మొత్తం తెచ్చుకున్నటువంటి సరితని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ.